నెలలో ఒక్కసారైనా ప్రతి శుక్రవారం గానీ, మంగళవారం గానీ ఇలా చేయండి. ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ గానీ, చికాకులు గానీ, ఏవున్న సమస్యలు గానీ తొలగిపోతాయి కంపల్సరీగా. శుక్రవారం రోజు ఇలా ఉప్పు ఉంటుంది కదా, దొడ్డుప్పు, ఆ ఉప్పు వేసి పచ్చకర్పూరం కూడా వేసి ఇల్లంతా నేను మాప్ పెట్టేస్తానండి కంపల్సరీగా. ఉప్పును పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి కదండి. కంపల్సరీగా అవి రెండు వేసి తుడుస్తాను ఇల్లంతా ఇలా నీట్గా తుడిచేసిన తర్వాత పొద్దున కానీ ఈవినింగ్ సంధ్యావేళలో కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా ఇంట్లో అంతా సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటికి వెళ్ళిపోతుందండి. నేనైతే ఇలా బొగ్గుల్ని హీట్ చేసేసి అవన్నీ బాగా దాంట్లో ఒక మట్టి పాత్రలో వేసి మెయిన్ దీనికి సాంబ్రాణి, గుగ్గిలం, మామూలుగా కర్పూరం ఉంటుంది కదా, ఆ మూడు కలిపి నేను పౌడర్ లాగా స్మాష్ చేసి పెట్టేసుకుంటానండి. అదంతా ఇల్లంతా వేసేస్తాను, పొగ వేసేస్తాను. ఇక్కడ బొగ్గులు బాగా కాలి ఉండాలండి కంపల్సరీగా. మనం బొగ్గులు కాల్చుకుంటేనే పొగ బాగా వస్తుంది, లేకపోతే పొగ సరిగా రాదు. చూడండి ఎంత బాగా వస్తుందో. నేను ఆ మూడు కలిపి పౌడర్ చేసి పెట్టేసుకుంటాను. బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి, గుగ్గిలం అని అడిగితే ఇస్తాను. గుగ్గిలం కంపల్సరీ సాంబ్రాణితో పాటు వేసుకోవాలి. గుగ్గిలం లేకపోతే సాంబ్రాణి పొగ అన్నా వేసుకోవాలి. నెలలో ఒక్కసారైనా ప్రతి శుక్రవారం కానీ, మంగళవారం కానీ వేసుకోండి, చాలా మంచిది. చూడండి ఇక్కడ ఇల్లంతా వేసేస్తున్నాను. ఇలా వేసేటప్పుడు కంపల్సరీగా మనము డోర్స్ కానీ, విండోస్ కానీ ఓపెన్ చేసి పెట్టి వేయాలి. అప్పుడు మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్తుంది అని అంటారు పెద్దలు. ఇంట్లో మనసు బాగాలేకున్నా, నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్నా కానీ ఇలా వేసి చూడండి, కంపల్సరీ రిజల్ట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు, వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయి కదా, ఇలాంటి పొగ వేస్తే కంపల్సరీగా దోమలు అనేవి లేకుండా చేస్తుందండి ఈ పొగ. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ ఆఫ్ నివేదిత యూట్యూబ్ ఛానల్.